అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో మంచి క్రేజ్తో పాటు వరుస హిట్లు కూడా అందుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ దువ్వాడు జగన్నాథం అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బ్రాహ్మణ గెటప్లో కొత్తగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. అయితే తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు బన్నీపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక గోనగన్నారెడ్డిగా రుద్రమదేవిలో బన్నీ పలికిన తెలంగాణ యాస డైలాగులు పలకడంతో వేణుది కూడా ముఖ్య పాత్ర అట. బన్నీ అన్న ప్రతి సినిమాలో చాలా వేరియేషన్స్ చూపిస్తాడు. అందరి మంచి కోరే వ్యక్తి. అయితే బన్నీ రుద్రమదేవిలో తెలంగాణ యాసలో డైలాగులు పలకాల్సి ఉంది. ఆ డైలాగులు రాసింహ రాశారు. ఆ డైలాగులను తెలంగాణ యాసలో రాయాల్సి ఉండడంతో అందులో నన్ను కూడా భాగం చేశారు. డైలాగుల చర్చలో భాగంగా నేను చిన్న సలహా ఇచ్చాను. అలా చేస్తే ఇలా బాగుంటుందని బన్నీ అన్నకు చెప్పాను. నా ఆలోచన బన్నీ అన్నయ్యకు చాలా బాగా నచ్చింది. పవర్ఫుల్ డైలాగ్తో గోనగన్నారెడ్డి ఇంట్రడక్షన్ సీన్లో కనిపిస్తుంది నేను చెప్పిన ఐడియా. నేను చేసింది చాలా చిన్నదే అయినా చాలా సందర్భాల్లో నాకు థ్యాంక్స్ చెప్పాడు బన్నీ అన్నయ్య అంటూ కమెడియన్ వేణు చెప్పుకొచ్చారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.